బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గురువారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇక మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. గోదావరి తీర ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హిట్ లిస్ట్ లో ఉన్న నేతలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాలను పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక తెలంగాణ ఎన్నికలకు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో 1,00,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొనున్నారు. 4,400 సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి. ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్ లో 144 సెక్షన్ కొనసాగుతోంది. 5గురికి మించి గుమిగూడితే చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు మద్యం షాపులు బంద్ ఉండనున్నాయి. తెలంగాణలో గురువారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏజెన్సీల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఇక గోదావరి తీర ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హిట్ లిస్ట్ లో ఉన్న నేతలకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాలను పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. దీని మీదే మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఎలా జరుగుతోంది ఎన్నికల సమావేశాలు? ప్రియా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలైతే సర్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. రేపు మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే కడుపుదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికైతే పోలింగ్ కేంద్రాలకైతే ఇప్పటికే ఈవీఎంలు తరలించిన నేపథ్యంలో అధికారులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కూడా ఏజెన్సీ ప్రాంతాలైనా ఏజెన్సీ జిల్లాలైనా ఆ ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్న ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, వెంకటాపురం వాచేడి కావచ్చు, ఇటు పక్క ఏటూరు నాగరం కావచ్చు, ఇటు మరో జిల్లా భూపాలపల్లి అడవి ప్రాంతం కావచ్చు, ఇటు పక్క మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు అయితే మొత్తానికైతే ఆ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు అయితే మాత్రము అప్రమత్తంగా ఉండి కూడా ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా పోలీసులు అయితే మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ములుగు జిల్లాకి కూడా మావోయిస్టు యాక్షన్ టీము 6 సభ్యులు కలిగిన యాక్షన్ టీం అయితే
ఆ ములుగు జిల్లాలో సంచరిస్తుందని మొత్తం ములుగు జిల్లా ఎస్పీ గౌసలం అయితే ప్రకటన విడుదల చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఎవరైనా అపరిచితుల ఆ శక్తులు కనపడితే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఇప్పటికే ఏజెన్సీ గ్రామాలలో కూడా మొత్తానికైతే కొరియర్ వ్యవస్థ కొరియర్ వ్యవస్థను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు అయితే అంటే ఛత్తీస్గఢ్ దండకార్యం నుంచి ఏదైనా అంటే మావోయిస్టు కదలికలను బట్టి కూడా యాక్షన్ టీము ఏదైనా ఒక నేర చరిత్ర సృష్టించబోతుంది అని చెప్పి కూడా ఇప్పుడే ములుగు జిల్లా పోలీసులు అయితే మొత్తం అప్రమత్తంగా ఉండి కూడా ఎన్నికలు అయితే సజావుగా జరిగేందుకు కూడా మొత్తం కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ మావోయిస్టులను ఏరువేతకు మావోయిస్టులు ఏదైనా విధ్వంసాలకు పాల్పడకుండా మాత్రము డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించి మొత్తం వెహికల్ చెకింగ్, కాటన్ చర్చిలను కూడా ఇలాంటి చర్చ ఆపరేషన్లు కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిఆర్పిఎఫ్ బలగాలే కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తానికైతే ఏజెన్సీ గ్రామాల నుంచి మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటి వరకు అంటే ఎన్నికలు అయ్యేంత వరకు కూడా 144 సెక్షన్ ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎవరైనా అపరిచిత వ్యక్తులు అయితే కనపడితే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ములుగు జిల్లా ఎస్పీ అయితే గౌస్ అలాం మాత్రం ఒక ప్రకటన విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దండకర అరణ్యం నుంచి కూడా విధ్వంసంలో పాల్పడుతున్న మావోయిస్టులను ఎన్నికలు బహిష్కరించాలని చెప్పి కూడా ఇవాళ మావోయిస్టులు అయితే ఒక లేఖ విడుదల చేసిన ఆ నేపథ్యంతో కూడా పోలీసులు అయితే అప్రమత్తమై కూడా ఈ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఓటర్స్ కానీ ఎలాంటి విధ్వంసాలు సృష్టించకుండా కూడా మావోయిస్టుల ఏరువేతకు కూడా అంటే మావోయిస్టులు అంటే మొత్తానికైతే చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రియా, మొత్తానికైతే పోలీసులు అయితే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలలో కూడా మోహరించి ఉన్నారు. పోలింగ్ సజావుగా అంటే ఏజెన్సీ గ్రామాల్లో కూడా పోలింగ్ సజావుగా జరగాలని చెప్పి కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే అప్రమత్తంగా ఉండి మావోయిస్టు చర్యలను ఏరువేత కూడా డ్రోన్ కెమెరాలతో పాటు కూడా ఒక కాటన్ చర్చి అంటే వెహికల్ తనిఖీలు కూడా ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. తెలంగాణలో గురువారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. గోదావరి తీర ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హిట్ లిస్ట్ లో ఉన్న నేతలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాలను పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక తెలంగాణ ఎన్నికలు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో 1,00,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. 4,400 సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి. ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్ లో 144 సెక్షన్ కొనసాగుతోంది. 5గురికి మించి గుమ్ముగూడితే చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు మద్యం షాపులు బంద్ ఉండనున్నాయి.